ప్రేమపూలు. రామపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరి వారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి కూడా వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు. అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చేవారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్ళాడు. సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితిగతులు పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరితో ఒకరి గొడవలు లేవు. ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు పంచుకుంటారు. ఏ సమస్య లేకుండా జీవిస్తున్నారు. అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు. ఒక వృద్ధురాలు కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు. ఆ పూల మొక్కలు పూల గుత్తులు గుత్తులుగా పూసేవి. ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనూ ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేము ఆనందంగా ఉంటున్నాం అని చెప్పింది. వెంకయ్యకి అసూయ కలిగింది. ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్లు చేయాలనుకున్నాడు. ఒక రాత్రి రహస్యంగా తన మనుషులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలను, వాటికి ఉన్న పూల గుత్తులను పీకేసి ఎవరికీ కనిపించకుండా దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య పనిగట్టుకొని ఆనందపురం వెళ్ళాడు. ఏమీ తెలియనట్లు అందరినీ పరామర్శించాడు. ఆ ఊరి స్థితిగతులు మారిపోయి మనుషుల మధ్య పోరపోచలు, గొడవలు కలిగి ఉంటాయని భావించాడు వెంకయ్య. కానీ అక్కడ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా, అభిమానంగా ఉన్నారు. ఒక్క క్షణం వెంకయ్యకు మతిపోయింది. ఆ తరువాత దానికి కారణమేమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్థమయ్యింది. ఆ మహానుభావుడు అభిమానం, స్నేహం, ప్రేమ అనే పూల తోటలు ఇండ్ల లోగిల్లో కాదు, జనాల మనసులో నాటాడు. మొక్కల్లాగే అవి దినదిన అభివృద్ధి చెంది వారి హృదయం నిండా విచ్చుకున్నాయి. అందుకే భవ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక ముందు మార్పు రాదు కూడా అన్న సత్యం బోధపడ్డ వెంకయ్య ఇక ఆ ఊరి జోలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.